సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఫెర్టిలిటీ సెంటర్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లను కూడా అరెస్ట్ చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గలీజ్ దందాకు కేర్ ఆఫ్ అడ్రస్. డబ్బు సంపాదనే లక్ష్యం. దీనికోసం ఎలాంటి అక్రమాలు, అరాచకాలకైనా పాల్పడుతుంది సెంటర్ యజమానురాలు. గతంలో ఓసారి సీజ్ చేసినా తీరు మార్చుకోలేదు. వేరే ప్రాంతానికి మార్చి అదే గలీజ్ దందా సాగిస్తున్నారు. 9 ఏళ్ల క్రితం కూకట్పల్లిలో అక్రమాలకు పాల్పడి సీజ్ అయిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సికింద్రాబాద్కి మకాం మార్చింది. అడ్డదారిలో సగం సగం అనుమతులు పొంది తిరిగి పాత దుకాణమే కొత్త చోట తెరిచారు. మరోసారి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతం బయటపడింది. పిల్లల కోసం తమ సెంటర్కి వచ్చిన ఓ మహిళకు సరోగసీ ద్వారా, అంటే అద్దె గర్భం ద్వారా సంతానం కోసం ప్రయత్నించారు. అయితే ఇక్కడే సృష్టి టెస్ట్ ట్యూబ్ నిర్వాహకురాలు చీటింగ్కు పాల్పడ్డారు. భర్త వీర్యకణాలు కాకుండా మరో వ్యక్తి వీర్యకణాలతో పిల్లాన్ని పుట్టించారు డాక్టర్ నమ్రత. ఆ దంపతులకు సరోగసీ పద్ధతిలో బాబు పుట్టినా కొన్ని నెలలకు అనారోగ్య సమస్యలొచ్చాయి. తిరిగి డాక్టర్ నమ్రతను సంప్రదించారు. రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ కాబట్టి ఇలాంటి సమస్యలు కామనే అని, తగ్గిపోతుందని చెప్పి పంపించింది డాక్టర్ నమ్రత. బాబుకు 2 ఏళ్ల వయసు వచ్చేసరికి మరింత సిక్కయ్యాడు. అనుమానం వచ్చి వేరే డాక్టర్ను సంప్రదించారు ఆ దంపతులు. బిడ్డకు క్యాన్సర్ అని తేలింది. ఒక్కసారిగా ఇద్దరూ షాక్కు గురయ్యారు. బిడ్డ పుట్టిన ప్రాసెస్ వివరించగా డాక్టర్కు అనుమానం వచ్చి DNA పరీక్షకు రిఫర్ చేశారు. DNA మరొకరిదిగా తేలింది. తన వీర్యం కాకుండా మరొకరి వీర్యంతో ప్రెగ్నెన్సీ తెప్పించారని గుర్తించాడు సదరు బాధితుడు. బాధిత దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చేసిన నిర్వాహకాన్ని పోలీసులకు వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సెంటర్లో పెద్ద ఎత్తున వీర్యకణాల నిల్వలు ఉన్నట్టు గుర్తించారు.